జిల్లాల్లో ఓ కీలక పదవి కోసం నేతలు పావులు కదుపుతున్నారు. కుల సమీకరణాల్లో ఊపందుకున్నాయి. తెలుగుదేశం నేతల పదవి కోసం పోటీ పడుతుంటే తమ వ్యూహం అంతా గోప్యమనే వైఖరిని వైసీపీ వర్గాలు ప్రదర్శిస్తున్నాయి. 1,00,000 కుటుంబాలను ప్రభావితం చేసే ఆ కీలక పదవి ఏది? ఆశావాహులు ఎవరు? ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డీసీసీబీ చైర్మన్ పదవి అంటే ఉత్తరాంధ్ర రాజకీయ నేతలకు ఓ సెంటిమెంట్. దీని కేంద్రంగానే రాజకీయాలు సాగుతాయి. ముఖ్యమంత్రి మినహా అన్ని పదవులు నిర్వహించి ప్రస్తుతం శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ డీసీసీబీలోనే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. 2 దశాబ్దాల పాటు జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను నడిపిన చరిత్ర ఈయన సొంతం. వైసీపీలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పదవిలో పూర్తికాలం కొనసాగిన టీడీపీ నేత లేరు. ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ పదవిని కైవసం చేసుకునే ప్లాన్లో తెలుగుదేశం ఉంది. దీంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో డీసీసీబీ చైర్మన్ పదవి పేరెత్తితే చాలు చేతులెత్తేసే టీడీపీ నేతలు లేకపోలేదు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో దీనిపై చర్చ సాగుతోంది. డీసీసీబీలో 1,00,000 మంది సభ్యులున్నారు. మెంబర్షిప్ కావాలంటే కనీసం 20 సెంట్లు వ్యవసాయ భూమికి హక్కుదారుడే ఉండి 370 రూపాయలు చెల్లించాలి. వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న డీసీసీబీ రైతులకు వ్యవసాయ రుణాలు ఇస్తుంది. 1,00,000 కుటుంబాలను రాజకీయంగా ప్రభావితం చేసే అంశం. అందుకే డీసీసీబీ చైర్మన్ పదవి అంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అలానే రాష్ట్రంలోని మిగిలిన నామినేటెడ్ పోస్టులకు దీనికి వ్యత్యాసం ఉంది. అధికార పార్టీ తమకు నచ్చిన వ్యక్తికి డీసీసీబీ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు 6 నెలల తర్వాత ఎన్నికలకు వెళ్లాలి. కోఆపరేటివ్ బ్యాంకులో సభ్యత్వం ఉన్న వారందరూ పాలక మండలిని ఎన్నుకుంటారు. అయితే సభ్యులను చేర్పించడంతో బొత్స రాజకీయ వ్యూహం ఇక్కడ ఫలించింది. ఇప్పుడు అందుకు భిన్నమైన వ్యూహరచనతో కూటమి ప్రభుత్వం వెళ్లవలసి ఉంది. అధికార పార్టీలో కుర్చీ అంటే ఆశపడేవారు ఉన్నారు. సహకార సంఘ ఎన్నికల్లో గెలవాలంటే కనీసం తక్కువలో తక్కువ 4 నుంచి 5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. దీంతో ఎందుకొచ్చిందని తప్పుకున్న వారు ఉన్నారు. మరోవైపు చైర్మన్ కుర్చీ కోసం అధికార పార్టీలో కుల సమీకరణాలు, ఆధిపత్య పోరు ఊపందుకున్నాయి. సభ్యుల్లో 70% మంది కాపులు, మిగిలిన వారు వెలమలతో పాటు ఇతర సామాజిక వర్గాలు. అయితే ఇప్పుడు టీడీపీలో తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి కడగల ఆనంద్ డీసీసీబీ కుర్చీ కోసం ప్రయత్నిస్తున్నారు. శాసనసభ్యుల్లో 300 మంది నుంచి తనకు అనుకూలంగా లేఖలు పొంది అధిష్టానం ముందు బల ప్రదర్శన చేస్తున్నారు. ముందుగానే తనకు ఈ నామినేటెడ్ పోస్ట్ ని అప్పగిస్తే 6 మాసాల తర్వాత జరిగే సహకార ఎన్నికల్లో పోటీ చేసే సభ్యుల ఖర్చును భరించేందుకు సై అంటున్నారు. ఈ దశలోనే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన త్రిమూర్తుల రాజు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ వ్యవహారం పార్టీలో అంతర్గత చర్చకు దారితీసింది. అశోక్ గజపతిరాజు కుమార్తె విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే అతిథి నిర్ణయంతో త్రిమూర్తుల రాజు పేరు ప్రస్తావించారని ఎంపీ కలిశెట్టి తన సన్నిహితులతో చెబుతున్నారు. కానీ కడగల ఆనంద్ సన్నిహితులు ఎంపీ వైఖరిని తప్పుపడుతున్నారు. కోఆపరేటివ్ బ్యాంకులోని 1% సభ్యులు కూడా లేని క్షత్రియ సామాజిక వర్గాన్ని ఎలా తెరపైకి తీసుకొస్తారని టీడీపీలో చాలా మంది మండిపడుతున్నారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తూర్పు కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యే. దీంతో డీసీసీబీ చైర్మన్ పదవి తమకు కావాలని కొప్పల వెలమ సామాజిక వర్గం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా కురుపా నియోజకవర్గానికి చెందిన దత్తి లక్ష్మణరావు కోరుతున్నారు. అలానే కొందరు టీడీపీ, జనసేన నేతలు కూడా బయటపడకుండా కుర్చీ కోసం మంత్రాంగం నడుపుతున్నారు. కడగల ఆనంద్కు కాకపోతే శృంగవరపు కోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి భర్త రాంప్రసాద్కు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబడుతున్నారనే వాదన కూడా ఉంది. ఇదే నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడిన గొంప కృష్ణ చీపురుపల్లి సీటు కోసం పోటీ పడిన కిమిడి నాగార్జున డీసీసీబీ చైర్మన్ పేరెత్తితే చాలు మాకెందుకు ఆ తలనొప్పి అని తప్పుకుంటున్నట్లు టీడీపీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తన గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన ఓ ద్వితీయ శ్రేణి నాయకుడి పేరు ప్రస్తావించినప్పటికీ పార్టీ వర్గాలు సదరు లీడర్ పట్ల పెదవి విరుస్తున్నాయి. డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా చివరకు అశోక్ గజపతిరాజు బంగ్లా రాజకీయమే కీలకమవుతుంది. ఆయన చెప్పిన వారికి అగ్రతాంబూలం దక్కుతుందని పరిశీలకులు చెబుతున్నారు. సత్యబాబు పన్నాగం ముందు చతికిల పడిపోకుండా ఆటుపోట్లను అధిగమించగల సరైన నేతను బరిలో దించి సత్తా చాటాలని కూటమి వర్గాలు కోరుకుంటున్నాయి.